నేటి వీడియోలో మనము ఇంతకుముందు వీడియోలో ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఆటోమేటిక్‌గా ఏ రకంగా వస్తది అనేది విషయం మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇప్పుడిక్కడ ఈ ఎక్స్‌పెన్సెస్ అనే దానిలో మనకొక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ ఎక్కడి నుంచొచ్చింది ఇక్కడ? ఆ లిస్ట్ ఎక్కడి నుంచొచ్చింది? నేనెక్కడ పెట్టిన దాని సోర్సు? ఇవంతా లిస్టు ఇక్కడ చూడండి. ఈ ఎల్ కాలమ్‌లో ఉంది. ఎల్ కాలమ్‌లో ఉన్నది. ఇది అందరికి కనపడేందుకు? దీంతోని వేరే కస్టమర్స్‌కి ఎవరికీ అవసరం లేదు. మరి దీన్ని డిలీట్ చేద్దామా? మళ్ళీ అవసరం పడితే డిలీట్ చేస్తే అక్కడ ఎర్రర్ వస్తది. ఎందుకంటే దీనికి దానికి కనెక్షన్ చేసినాం కాబట్టి. డిలీట్ చేయొద్దు. ఏం చేయాలి మరి? హైడ్ చేయాలి. ఏం చేస్తాం హైడ్ చేయడానికి? కంట్రోల్ ప్లస్ 0 ప్రెస్ చేయండి. హైడ్ అయిపోయింది. సపోజ్ మళ్ళీ మీకు ఇంకా కొన్ని కలపాలనో, లేకపోతే దాన్ని చూసుకోవాలనో మీకున్నట్టయితే, దీన్ని ఇక్కడ ఈ కాలమ్ హెడర్ దగ్గర ఇట్లా కనబడుతుంది కదా! దీన్ని డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చేస్తది. అంతే. ఈ రకంగా మనకు కావాల్సిన కాలమ్‌ను హైడ్ చేసుకోవడం కంట్రోల్+0 మళ్ళీ దాన్ని మనకు కావాల్సినట్టు తీసుకురావడం అనేది ఈ 2 ట్రిక్‌ల ద్వారా మనం చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము స్లైసర్స్ ఎట్లా యాడ్ చేసుకుందాము తెలుసుకుందాం.